వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఏ వతన్ మేరే వతన్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చారు. సో ఈ మూవీ వచ్చేసరికి పాన్ ఇండియాలో మీకు అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. మెయిన్ లీడ్ యాక్టర్ చూసుకున్నామో మన ఆలియా భట్ గారు ఉన్నారు. సో ఇక్కడ మూవీ వచ్చేసరికి అయితే ఏంటంటే ఎవరి మీద ఏంటంటే ఉషా మెహతా మీద ఈ మూవీ అయితే తీసుకొచ్చారన్నమాట. ఎవరు ఆమె అంటే కాంగ్రెస్ రేడియో స్టార్ట్ చేసిన ఆమె. సో ఆమె బయోపిక్ అనుకోవచ్చు. సో సింపుల్గా చెప్పుకోవాలంటే అండ్ ఈమె చేసిన స్ట్రగుల్స్ ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్లు ఏమి స్ట్రగుల్స్ అవన్నీ కూడా ఈమె చూపించారు అన్నమాట. సో ఏందన్నా అంటే అవి సింపుల్గా ఏం లేదు. అప్పటి కాలంలో ఈవెన్ ఒక రేడియో స్టేషన్ పెట్టుకోవాలన్నా సరే కూడా అంత టార్చర్ చేశారని చూపించారు. కానీ ఇక్కడ ఈ మూవీలో మాత్రము ఫీల్ అనేది రాలేదన్నమాట. మన వాళ్ళు ఆ లొకేషన్స్కి సీనారియోస్కి చాలా బడ్జెట్ చూపించారు. అండ్ ఇప్పుడు అగాయిచాలు చాలా చేసారు. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం సాఫ్ట్గానే తీసుకోపోయారు. అక్కడ గాంధీ 2-3 సీన్స్ అయితే చూపిస్తారనమాట. నాకు బ్రిటిష్ వాళ్ళే కొన్ని సీన్స్ పర్లేదు అనిపించింది, ఓకే అనిపించింది. నాకు పెద్దగా ఫీల్ అనేది రాలేదన్నమాట. నేషనల్కి సంబంధించింది ఆ ఫ్రీడమ్ సంబంధించింది రాలేదు. ఎందుకు ఈ మూవీ కొంచెం స్లో పేస్ నరేషన్ మీద నడుస్తుంది. సో అంత హైప్ లాగా అయితే కనిపించలేదు. ఆబ్వియస్గా కొంచెం బయోపిక్ అంటే కొంచెం స్లోగానే నడుస్తుంది. ప్లస్ అక్కడ 90s ఇంకొంచెం ఇంకా నడుస్తుంది. కానీ ఘోరాలు అయితే చూపించలేరు అనమాట. అండ్ మన వాళ్ళు ఎలా సర్వైవల్ ఎలా స్ట్రగుల్ చేశారన్న దాని మీదనే బాగానే చూపించారన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పర్లేదు అనిపించింది. అండ్ మెయిన్ లీడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్టింగ్ యాక్టర్స్ అంతా కూడా పర్లేదు, బాగా యాక్టింగ్ చేసి. నాకు ఇక్కడ మెయిన్ నచ్చింది ఏంటంటే బడ్జెట్ అంటే వీటి మీద అక్కడ కంటెంట్ ఏదైతే ఉంటుందో సీనియర్స్కి అవిట పెట్టిన బడ్జెట్ బాగుంది. లొకేషన్స్ కూడా బాగానే తీసారు. నరేషన్ స్లో ఉంది భయ్, ఇప్పుడే చెప్తున్నా. నాకు నరేషన్ స్లోగా అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ కొన్ని సిచ్యువేషన్స్లో ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. కొన్ని సీన్స్లో మాత్రం స్లో ఏంటంటే చాలా స్లోగా వెళ్ళిపోతుంది. ఒక్క అర్ధగంట అయిపోయిందా ఇంతసేపు అన్నట్టు అనిపిస్తాయి కొన్ని సీన్స్. అదొకటి తప్పిస్తే మిగతావన్నీ కూడా పర్లేదు, బాగా అనిపించినాయి. అందుకే ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. ఇక్కడ మన వాళ్ళు కొంచెం క్రియేటివ్ లిబర్టీ తీసుకొని కొంచెం ఇంక్లూడ్ అయితే ఆబ్వియస్గా చేస్తారు. సో కొంచెం వాళ్ళకి కొంచెం వాళ్ళ నెగటివ్స్ బిల్డ్ చేసుకొని చూస్తారు. కానీ ఫైనల్గా చూసుకుంటే పర్లేదన్న ఒక మూవీ 1 టైం వాచబుల్ అనమాట. అవి నేషన్ బిల్డింగ్ ఎలా అయిందన్న ఒక పాయింట్లో తీసుకొచ్చారు అన్నమాట. అంటే ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ కోసం. ఈ కంటెంట్ నచ్చింది, మంచి అనిపించింది అంటే ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.